మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుర్గగడిలో నాసరికం సరుకుల వ్యవహారంపై సర్కార్ సీరియస్ అయింది. 2 రోజుల తనిఖీల్లో 15 లక్షల విలువైన నాసరికం సరుకులు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్ లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్రపై నివేదిక సిద్ధం చేస్తున్నారు అధికారులు. నాసరికం సరుకులు వస్తూ ఉంటే అన్నదానం, లడ్డూ ప్రసాదం తయారీ విభాగాల్లో ఉద్యోగులు గుర్తించలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక్కడ దుర్గగుడిలో నాసరికం సరుకులు అందుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఎప్పటి నుండి నడుస్తోంది? దాని గురించి అక్కడ అధికారులు ఏమైనా చెప్తున్నారా? తాజ్, ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఇంద్రకీలాద్రి పైన ఉన్నాము. ఏదైతే నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న మొన్న తనిఖీలు జరిగినాయి అని చెప్పేసి వార్త వినిపిస్తూ ఉందో, దానికి సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలు అయితే బయటికి రావడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కొంత ఏవైతే ముడి సరుకులు ఉంటాయో దానికి సంబంధించి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిమిత్తం అయితే కనుక ఇంద్రకీలాద్రి పైనకి రావడం జరిగింది. నిన్న మొన్న కూడా అధికారులు వచ్చి ఇక్కడ తనిఖీలు చేసిన నేపథ్యంలో అయితే కొంత సరుకులన్నింటినీ కూడా ఎక్స్పైరీ డేట్ లేకపోవడంతో వాటిని అయితే వెనక్కి పంపించిన సిచ్యువేషన్ ఇక్కడైతే ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు టీటీడీలో ఏదైతే రచ్చ జరుగుతూ ఉందో, లడ్డూ ప్రసాదంలో అయితే ఆవు నెయ్యికి బదులు మరింకా ఏవో పదార్థాలు యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి నేషనల్ వైడ్ కూడా ఇది పెద్ద ఇష్యూగా మారింది. ఇంద్రకీలాద్రి పైన కూడా ఇలాంటి భయాందోళన దసరా టైంలో అయితే కనుక దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశంగా మనమైతే చూడొచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అయితే కనుక నిన్న మొన్న తనిఖీలకు రావడం అయితే కొంచెం సీరియస్ ఇష్యూ అనే చెప్పొచ్చు. వాళ్ళు నిన్న 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అన్నదానం ప్రసాదాలు కానీ ఏవైతే నైవేద్యం ప్రసాదాల్లో వాటిలో యూజ్ చేసే పదార్థాలు అయితే ఉంటాయో ముడి సరుకులు, వాటన్నిటికీ సంబంధించి కూడా కొంత తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. 1110 కిలోల జీడిపప్పు, 700 కిలోగ్రాములు అయితే కిస్మిస్, 1 లారీ లోడ్ శనగపప్పు అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున అయితే వాటిని వెనక్కి పంపించిన అధికారులు అని చెప్పేసి కూడా నిన్న ఆల్రెడీ దీనికి సంబంధించి పెద్ద ఇష్యూ అయితే జరిగింది. దానికి సంబంధించి అధికారులను అడుగుతుంటే కూడా వాళ్ళు దానికి సంబంధించి ఎలాంటివి ఏమీ జరగలేదు, ఎప్పుడు జనరల్గా వచ్చే తనిఖీలు మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయి తప్పితే అక్కడ అధికారులు ఎలాంటివి సీజ్ చేయలేదు, ఎలాంటివి వెనక్కి పంపించలేదు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న అధికారులు ఈవోతో సహా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఈవోతో కూడా మాట్లాడున్నాము. దుర్గమ్మ లడ్డు అంటే కూడా ఎంతో ప్రీతికరమైనది. దసరా ఉత్సవాలలో ఇలాంటి వార్త అనేది కొంచెం సీరియస్ ఇష్యూగానే చూడొచ్చు. ఇప్పటికీ ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని అధికారులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే చూస్తూ ఉన్నారు. టీటీడీలో ఏదైతే లడ్డు వ్యవహారం పైన అయితే కనుక ఇప్పుడు అందరి కళ్ళు టీటీడీ వైపే ఉన్నాయో, తిరుమల దేవస్థానం వైపైతే ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ రీసెంట్గా అయితే కనుక ఇంద్రకీలాద్రి పైన తనిఖీలు జరగడం అనేది అయితే కొంచెం ప్రశ్నార్థకంగానే మారింది. ఆ తనిఖీలలో కూడా కొంతవరకు ముడి సరుకులు వాటన్నిటినీ కూడా సీజ్ చేయడం, వాటిని వెనక్కి పంపించడం అనేది అయితే కనుక ఇక్కడ కొంచెం క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితే ఉంది. మనం అడిగితే కూడా అధికారులు ఎవరు కూడా జనరల్గా జరిగే తనిఖీలనే చెప్తున్నారు తప్పితే దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రాథమికంగా అధికారులు ఇవ్వడానికైతే ఇష్టపడట్లేదని చెప్పి మనం చూడొచ్చు. హైదరాబాద్కు సంబంధించి కొంత 14 రోజుల తర్వాత అయితే ఆ శాంపిల్స్ ఏవైతే మనం చూస్తున్నామో లడ్డూలో కొంత కొవ్వు కలిసింది అని చెప్పేసి మనం టీటీడీలో లడ్డు ప్రసాదంలో అయితే జరుగుతోంది. ఇక్కడ కూడా ఆవు నెయ్యికి సంబంధించి శాంపిల్స్ కానీ లేకపోతే ఆ బెల్లంకి సంబంధించిన శాంపిల్స్ కూడా అధికారులు తీసుకువెళ్లారు. హైదరాబాద్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి సంబంధించి అక్కడ ల్యాబ్కి పంపించడం జరిగింది. అక్కడ 14 రోజుల తర్వాత అయితే రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే అప్పటికి మనకి దసరా అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఈ లోపు ఇక్కడ ఏమైనా జరుగుంటే కూడా ఆ తర్వాతే ఖచ్చితంగా మనకి లడ్డూలో ప్రసాదంలో ఏమైనా అవకతవకలు జరిగాయా, లేకపోతే ఇందులో ఏమైనా కలిసాయా, లేకపోతే ఏంటి అని ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఆ 14 రోజుల తర్వాత అయితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఈ లోపు అధికారులు ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే
లేకపోతే ఆ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏవైతే ప్రమాణాలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఏమైనా తగిన జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా అనేది కూడా మనం అధికారులు అడగడం జరిగింది. వాళ్ళైతే కనుక ఇలాంటివి ఏమి తప్పిదాలు ఇక్కడ ఇంద్రకీలాద్రి పైన ఇప్పటివరకు జరగలేదు, జరగబోవు అని అయితే కరాఖండిగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ జరిగిన తనిఖీలకు సంబంధించి కూడా చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం అయితే అధికారులందరూ చేస్తున్నారని అయితే మనం చెప్పొచ్చు. సత్తాజ్ సాహిత్య చూస్తే ఎవరైతే ఉద్యోగులు ఉంటారో అక్కడ ఫుడ్ ఇట్లా అడల్టరేటెడ్ ఫుడ్ వస్తుంది అని తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే వాళ్ళకి అర్థం కాలేదా అక్కడ నాసిరకం ఫుడ్ మెటీరియల్స్ వస్తున్నాయని? దాని గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ లేకపోతే ఇక్కడ సిబ్బంది కానీ అక్కడ వాళ్ళే కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇప్పటివరకు కూడా కొన్ని కమిటీలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కొంతవరకు మార్చింది, కానీ ఇంద్రకీలాద్రి పైన ఉన్న ఇప్పటివరకు చైర్మన్ నియమించడం కానీ కొంత కమిటీలను వేయడం కానీ ఇంకా అటువంటివి అయితే కనుక దృష్టి పెట్టలేదని చెప్పొచ్చు. పాత ఉన్న అధికారులు లేకపోతే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళే ఇవన్నీ చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఎలాంటి ఫుడ్ మెటీరియల్ వస్తుంది, ఎంత లోడ్ దిగుతోంది, అది ఎంత సేఫ్టీగా ఉంది లేకపోతే ఏంటి అనేదంతా అయితే వాళ్ళే చెక్ చేస్తూ ఉంటారు. ఆ చెకింగ్ నేపథ్యంలో అయితే 5 సంవత్సరాలకు ఎలా జరుగుతూ ఉందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చినప్పుడు అయితే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఉంటారు. కాబట్టి వాళ్ళు దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో ఎక్స్పైరీ డేట్ కానీ లేకపోతే దానికి ఏవైనా కొన్ని ముద్రించిన డేట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ డేట్లు అనేవి లేకపోవడం అనేది ఇక్కడ కొంచెం క్వశ్చన్ మార్క్గా మారింది. ఆ డేట్స్ ఏమైనా లేకుండా అలాంటి పదార్థాలు ఎందుకు యూజ్ చేస్తున్నారని చెప్పేసి కొంతవరకు అయితే 1000 కిలోల జీడిపప్పును అయితే వెనక్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఏం సమాధానం చెప్పారు ఏంటి అనేది అయితే ఇప్పటి వరకు అయితే బయటికి రావడం లేదు. సిబ్బంది కూడా ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన చర్యలు కానీ లేకపోతే వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ ఖచ్చితంగా అధికారులు చేయాలి. కాబట్టి వాళ్ళే దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి విషయం అయితే కనుక ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతున్నారు, బయటకైతే రానివ్వకుండా చేస్తున్నారు. సత్తా. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.